వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వంజు హెల్త్ టిప్స్ అండి. పార్ట్ 5 అయిపోయిందండి. పార్ట్ 6 పార్ట్ 5 చూస్తే పార్ట్ 6 మీకు అర్థమైంది. మనం చిల్డ్రన్స్కి ఫీవర్ వస్తే ఏం తీసుకోవాలి, ఎంత ఎంఎల్ తీసుకోవాలని చూస్తాం కదండి. అలాగే ఎక్స్పైరీ డేట్ ఏంటనేది చూసుకోవాలి. ఆ తర్వాత పిల్లలకి 5 to 6 years లోపు, అంటే బిలో 6 years ఏజ్ పిల్లలకి అందరికీ పిట్స్ వచ్చిందండి. జ్వరం వచ్చినప్పుడు పిట్స్ వచ్చిందండి కంపల్సరీగా. అది మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అలాగని పిట్స్ రాకూడదు, కానీ చాలామంది పిల్లల్లో మోస్ట్లీ 95-80% పిల్లల్లో పిట్స్ కంపల్సరీ వచ్చిందండి. మీరు జ్వరానికి సిరప్ వేసి ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే డాక్టర్ చూసి ఆ పిట్స్ కూడా ట్యాబ్లెట్ ఇస్తాడండి. మీరు ఏం చేయాలంటే ఆ పిడిసి కూడా ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని కూడా వేయాల్సి వచ్చింది. జ్వరం ట్యాబ్లెట్ వేసినప్పుడు ఫిక్స్ ట్యాబ్లెట్ కూడా వేస్తే దాన్ని కంట్రోల్ చేయగలమండి. ఓకేనా? మీరు ఫిట్స్ వస్తుంది కదని భయపడాల్సిన అవసరం లేదు. చిల్డ్రన్స్లో నార్మల్గా వస్తాయండి. అది కొంచెం పిల్లలకి చిన్న నరాలు ఉంటాయి కాబట్టి అలా వస్తుంటాయి. దానివల్ల ప్రాబ్లం ఏం కాదు. చూసుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ తర్వాత పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, పిల్లలకి మామూలుగా 101, 102 ఫీవర్ వస్తుంది, మిడ్ నైట్లో వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులలో ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు ఇంట్లో ఉన్న సిరప్ వేస్తున్నారు కదా మీరు, అది వేసేసి తర్వాత తడిగుడ్డ పెట్టాలండి. ఎలాగంటే చల్ల నీళ్ళతో గుడ్డని తడిపి మాత్రం పెట్టద్దండి. నేను మళ్ళీ చెప్తున్నారు, చల్ల నీళ్ళతో గుడ్డని తడిపి క్లాత్ తడిపి పెట్టకూడదండి. వేడి నీళ్ళల్లో, అంటే హాట్ వాటర్లో, వామ్ వాటర్. హాట్ వాటర్ అంటే పొగలు వచ్చాయి కదండి. వామ్ వాటర్లో మాత్రం మీరు క్లాత్ డిప్ చేసి పిండి, ఆ తర్వాత తల మీద, నుదురు మీద, ఆ తర్వాత చెస్ట్ భాగంలో, కాళ్ళ దగ్గర అలా వేస్తే పిల్లలకు ఆ బాడీలో ఉన్న హీట్ అంతా తీసేసుకుంటుంది. మీకు కొంచెం హెల్ప్ అవుతుందండి. జ్వరం కమ్మి అవ్వడానికి, తక్కువ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతేనా? అంతేగాని మీరు చల్ల నీళ్ళతో కానీ గుడ్నది క్లాత్ని మీరు తడిపి కానీ పాపకు కానీ బాబుకు కానీ పెట్టారంటే అది చలి ఎక్కువైపోతుందండి బాడీకి, బేబీస్కి. తర్వాత ఇబ్బంది పడతారండి. చలి జ్వరం రెండు కలిసి వస్తే చాలా ఇబ్బంది పడతారు. చూసుకోండి, కొంచెం మీరు ఆ విషయాన్ని చూసుకొని మీరు జాగ్రత్తగా తీసుకోండి. అలా చేయండి. ఓకేనా? మీరు చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఫీవర్ 2 hours-కి 1 time, 3 hours-కి 1 time ఫీవర్ చెక్ చేసుకొని, థర్మామీటర్ లేని వాళ్ళు థర్మామీటర్ కొనుక్కొని పిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీగా థర్మామీటర్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి. అది చూసుకోండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.